స్టాక్ మార్కెట్లు గత వారమంతా నష్టాల్లోనే కొనసాగాయి. ఏకంగా 25,00,000 కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. దీంతో ఈ వీక్ స్టాక్ మార్కెట్లు ఎలా పర్ఫామ్ చేస్తాయి అని ఇన్వెస్టర్లు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మీ పోర్ట్ఫోలియోపై ఫోకస్ పెట్టడం కూడా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఇంతకీ మన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఎలా ఉంటే బెటర్? ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్కెట్ నిపుణులు ఇచ్చే ఫస్ట్ మెయిన్ సజెషన్ ఏంటంటే డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. అంటే ఒకే స్టాక్ లేదా సెక్టార్లో మీ మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఉండకూడదు. మీ పోర్ట్ఫోలియోను ఎంత డైవర్సిఫై చేస్తే అంత మంచిదని నిపుణులు చెబుతుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక 10,000 రూపాయలు ఉంటే ఆ మొత్తాన్ని తీసుకెళ్లి కేవలం ఓ కంపెనీ స్టాకుల్లో పెట్టవద్దు. దాని బదులు ఆ మొత్తంలో కొంత స్టాక్స్లో, కొంత బాండ్స్లో, ఇలా రకరకాల చోట్ల ఇన్వెస్ట్ చేయడం మంచిది. మ్యూచువల్ ఫండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ మొదలైనవి డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోస్ కి మంచి ఎగ్జాంపుల్స్. ఈక్విటీస్ లో పెడుతూనే గోల్డ్ ఫండ్స్ మొదలైన వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఎందుకంటే మార్కెట్లు కరెక్షన్ అయిన ప్రతిసారి ఈ గోల్డ్ వాల్యూ అనేది పెరుగుతూ వస్తోంది. 2005లో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ 7,000 రూపాయలు ఉంటే ఇప్పుడు దాని విలువ 86,000 రూపాయలకి చేరింది. ఈ వాల్యూ ఫ్యూచర్ లో మరింత పెరగచ్చు. ఇక ఈక్విటీస్ లో పెట్టేటప్పుడు కూడా రకరకాల సెక్టార్ లో మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ డివైడ్ చేయడం మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే మార్కెట్లలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు, ఎదురైనప్పుడు దానివల్ల మన పోర్ట్ఫోలియోపై పడే ఎఫెక్ట్ చాలా వరకు తగ్గుతుంది అని చెప్పి చెప్తున్నారు.